అక్కడ కోసం మనం సిద్ధపడాలి. మనం బయటికెళ్ళాలంటే ఎక్కడైనా ఏమంటారు ఒక పెళ్ళికెళ్ళాలో, ఒక ఊరికెళ్ళాలంటే ఎంతగానం సిద్ధపడతాం. మరి దేవుడి దగ్గరికెళ్ళాలంటే మనం సిద్ధపడాలి గదా! ఆ దేవాది దేవుణ్ణి చూడాలంటే మనం సిద్ధపడాలి కదా! ఆ దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. మన యొక్క రాక కోసం ప్రభు ఎదురు చూసేవాడుగా ఉంటున్నాడు. మనం కూడా ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలి. ప్రభు యొద్దకు వెళ్ళటానికి మనము కూడా సిద్ధపడాలి. ఒక ఊరికి పోతేనే మనం సిద్ధపడుతున్నామే, దేవుడి దగ్గరికెళ్ళడానికి మనకు సిద్ధపాటుందా? మనవల్ల మనం పరీక్షించుకుంటే మనలో లేదనే నేను చెప్పగలను. మనం ఎంత సమయాన్ని దేవుడికిస్తున్నాం? ఏదో లేసినామా, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నామా, దినాన్ని ఆరంభించామా. దేవుడి కోసం సమయాన్ని కేటాయించుకొని, ప్రభు కోసం జీవించిన దినాలే ప్రభుకు లెక్క. నిన్ని నన్ని సజీవ లెక్కల్లో ఎందుకుంచాడంటే, సిద్ధపడటానికి. ఎలా ఉండాలంటే, మనము ప్రభువుని చూసినప్పుడు సిగ్గులేని ముఖంతో ప్రభు సన్నిధిలో కనబడాలని మనల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు. కాబట్టి మనం సిద్ధపడదాం. సమయం పోనీయొద్దు. సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థించాలి, ఆరాధించాలి. ప్రభువుకి ఇష్టకరమైనది ఏది అంటే ఆరాధన. మొట్టమొదటగా ఎంతో చక్కగా మనం ఆరాధన చేస్తే ప్రభు ఆసీనుడై ఉంటాడు. అప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రభు వినేవాడుగా ఉంటాడు. చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ ఇస్తే చెప్పిన మాట వింటారు. మరి దేవుడు వినడా? దేవునికి ఇష్టమైనది ఏదంటే ఆరాధన. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. మనం మొట్టమొదటిగా ఆరాధించాలి. ప్రభుకు సమయాన్ని ఇయ్యాలి. ప్రభు కొరకు సిద్ధపడాలి మనం. అలాంటి సిద్ధపాటు కలిగిన దినాల్లో మనం ఉంటున్నామా? ఎన్నో దినాలు ఆరంభమవుతున్నాయి మనకి. ప్రభు రాకడ సమీపించింది. అందరూ ప్రభు రాకడ సమీపించింది అంటున్నారు. ఆ ప్రభు మాత్రం రావట్లేదు. ఏంటి? నిర్లక్ష్యం. రోజు ప్రతి ఒక్కరు, ప్రతి దైవసేవుడు వస్తున్నాడు. ప్రభు రాకడ సమీపించింది. ఇది ఒక వాడుకైపోయింది మనకు. కానీ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. దొంగ వలె వస్తానంటున్నాడు. మనలో సిద్ధపాటు ఉందా? ఏ సిద్ధపాటు ఉంది? ప్రార్థన చేస్తున్నాము. మన ప్రార్థనకి ప్రతిఫలం కావాలని కోరుకుంటున్నాము. ప్రభు దగ్గర ఇంకా నా ప్రార్థన చేస్తున్నానక్క, మా బాబుకు జాబే రాలే, మా ఆయనకు జాబే రాలే అంటున్నామే. కానీ మనం ఎలా ఉంటున్నాం ప్రభు దృష్టిలో? ప్రభుకు సమయాన్ని ఇస్తున్నామా? మనం ప్రభు సన్నిధానానికి సమయానికి వస్తున్నామా? ప్రభు మాత్రం మనకు సమయానికి ఇవ్వాలి. మనం మాత్రం ప్రభు సన్నిధానానికి సమయానికి రాము. అదేంటి? మనం ఎంత పని చేస్తే అంత కూలి కదా. మరి దేవుడు ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? మనం దేవుని దగ్గర ఎంత సమయం గడుపుతున్నాం? మనం దేవుడికి ఇచ్చేది తక్కువ, మనం దేవుడి దగ్గర అడిగేది ఎక్కువ. అయ్యో, ఎలా అమ్మా? ప్రార్థనకి జవాబు రాలే. నువ్వు ఇస్తున్నావు ఆ సమయం, ప్రార్థనకు జవాబు వస్తుంది. మనం సమయాన్ని దేవునికి హెచ్చించేదిగా ఉండాలి. అప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం పొందే వాళ్ళగా ఉంటాం. దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడే కానీ ఆయన ఎప్పుడు పిల్లల్ని త్రోసివేసేవాడుగా ఉండడు. మన పిల్లల విషయంలో మాట వినుకుంటే ఎంత బాధపడతామో, మనము కూడా మాట వినుకుంటే దేవుడు అంతే బాధపడతాడు. మనం శరీరానుసారంగా కన్న పిల్లలే మన కోసం బాధపడితే, ప్రాణం పెట్టి రక్తం కార్చి కొన్న దేవుడు ఎంత బాధపడుతున్నాడు మన విషయమై? ఒక్కసారైనా మనకు ఒక ఆలోచన ఉందా? గ్రహించుకుంటున్నామా? మన పిల్లలు మన మాట వినకుంటే మనం ఎంత బాధపడుతున్నాము. దేవుడు ఎందుకు వినాలి? మన మాట విన్నప్పుడే కదా దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించాలి. మనం వింటున్నామా దేవుడి యొక్క మాటను? దేవుడికి సమయాన్ని ఇస్తున్నామా? ఎలా ఉంటున్నాం? మనకు మనమే పరిశీలన చేసుకోవాలి.
అప్పుడే దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. దేవుడి సన్నిధానంలో మనం రూపాయి తీసుకుపోయి కాఫీ పొడి ప్యాకెట్ కావాలంటే వస్తుందా? రాదు కదా. మనం 10 రూపాయలు వస్తువు రూపాయి తీసుకుపోయి అడుగుతున్నాం దేవుడి దగ్గర. సమయం ఇంతే ఇస్తున్నాము, మనకెంత కావాలి ఇంత కావాలని అడుగుతున్నాం. దేవుడికి మీరు ఇచ్చే సమయాన్ని ఇవ్వండి, దేవుడు మీకు ఇచ్చే బహుమానం ఆయన ఇస్తాడు. ఆయన అచ్చి ఉండడు ఎవరికి. అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తపడుటకు నరపుత్రుడు కాడు. కాబట్టి ఈ దినం నుంచి మనము సరిచేసుకుందాం. ప్రభువుకు సమయాన్ని ఇవ్వాలి, ప్రభు సన్నిధానానికి సమయానికి రావాలి. అప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుతాం. నిజం, అది నేనే చూసా. నేను చూసే మీకు చెప్తున్నా. ప్రభువుని హెచ్చించే వాళ్ళగా ఉండాలి. మనకి పనులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి పనులు ఉంటాయి. ఇంకా ఒక గంట ముందు లేచి పని చేసుకొని ప్రభు సన్నిధానానికి వచ్చేవారిగా ఉండాలి. అప్పుడే ప్రభు సన్నిధానంలో మనం పొందుకునే వాళ్ళగా ఉంటాం. ప్రభు ఇంటిలో ఏం పని ఉంది అని ఆసక్తి కలిగి మనం ఉండాలి చేయటానికి. నేను ఆ పనే ఈ పని అని అనుకోకూడదు. మనం ప్రభు చెప్పుల స్టాండ్లో ఉండటానికి చాలామంది ఇష్టపడతారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. నేను ఒక ప్రార్థన చేసేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని. నాకేం పని చెప్పేవాళ్ళు కాదు. నేను నీ మందిరంలో ఉపయోగపడటానికి అర్హురాల్ని కాను. ప్రభువా, మీ చిత్తం అయితే నీ మందిరంలో ఊడవడానికి ఒక చీపురుగా నన్ను వాడుకోవా? నేను ఇప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కూడా నేను నీ మందిరంలో చీపురుగా నేను ఉపయోగపడాలి చాలు. లేదా నీ పిల్లలు చెప్పులు ఇడిచింటారు కదా, ఆ చెప్పులు పక్కకు పెట్టే బిడ్డగా నేను ఉండాలని కోరుకుంటాను. నేను ప్రతిరోజు చేసే ప్రార్థన ఇది. నీ మందిరంలో నేను చీపురుగా ఉపయోగపడితే చాలు. నీ మందిరంలో ప్రవేశించడానికి నేను అర్హురాల్ని కాను, కానీ చీపురుగా ఉపయోగించుకోవా అని దేవుణ్ణి ఒక చిన్న పిల్లల్ని అడిగినట్లు నేను అడుగుతా. మనం కూడా అడుగుదాం. ప్రభు మనకు సిద్ధపరిచిన పని మనం చేద్దాం. ఏది ఈ పని నేను చేయాలి అనుకోవద్దు. ప్రభువా, నువ్వు నా కోసం ఏం పని పక్కన పెట్టావు అని అడుగుదాం. అప్పుడు మనం బహుమానాలు పొందుకుంటాం, ప్రభు ప్రేమను పొందుకుంటాం, ప్రభు ప్రేమని రుచి చూస్తాం. నిజంగా ప్రభు ఇష్ట ప్రకారమైన జీవితంలో మనం వెళ్తే ఆ దీవెనలు, ఆ బహుమానములు మనకు వచ్చేటిగా ఉంటాయి. భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. మన ఇష్టానుసారంగా ఏది పోవద్దు. మనం దేవుడి ఇష్టాన్ని అడగండి. ఏ పని లేదనుకో, ఒక పని ఉంది, ఎవరు చెప్పని పని, మన యొద్ద నుంచి ఎవరు తీసివేయని పని ఒకటి ఉంది. ఏంటది? మనకి ఎవరు చెప్పని పని, ఎవరు మన యొద్ద నుంచి తీసివేయని పని ఒకటి ఉంది, ప్రార్థన. అంతకంటే విలువైన పని మందిరంలో ఏది లేదు. చెయ్యాలి అన్ని పనులు, కానీ విలువైన పని ప్రార్థన. చాలా భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. చెడ్డ దినాలు, సమయాన్ని పోనీయొద్దు. ఉండొచ్చు మన బలహీనతలు బట్టి, మోకాళ్ళ నొప్పులు, ఆయా అనారోగ్య పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరికి ఒక బలహీనత తప్పకుండా ఉంటుంది. మీ సమయానుకూలతను బట్టి ప్రభుని హెచ్చించే వారంగా, ప్రభు కొరకు జీవించే వారంగా, ప్రభుకు మహిమకరంగా జీవించాలనే ఆశే మనది. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఏ బిడ్డ ఏ విధంగా ప్రార్థన చేస్తుందా, ఏ విధంగా ఆరాధన చేస్తుందా. చెడ్డ దినాల్లో, దుర్దినాల్లో ఉంటున్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మనల్ని ఆశీర్వదించడానికే ఇష్టపడుతున్నాడు. మనమే పిల్లలకి ఒక బర్త్డే వస్తే గిఫ్ట్ తెచ్చి పెడతాం. ఒక్కొక్కసారి పిల్లల మాట వినకుంటే బాధపడతాం. దేవుడు కూడా అంతే, మనకు ఒక గిఫ్ట్ ఉంచాడు. మనమే దేవుడికి ఉపయోగపడతలేము.
కొంచెం బాధపడుతున్నాడు దేవుడు. ఎవ్వరికి ఏం కావాలో దేవుడికి తెలుసు. అక్కకి ఏం కావాలో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నాకేం కావాలో మీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు ప్రతిదీ ఇవ్వటానికే ఉంటాడు. ఆయన తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు. మనమేమి తీసుకునే వాళ్ళం, ఇచ్చేవాళ్ళం కాదు. అలా ఉండాలి. చెడ్డ దినాల్లో ఉంటున్నాం, దుర్దినాల్లో ఉంటున్నాం, భయంకరమైన దినాలు. అపవాది పొంచి ఉన్నాడు. ఏ క్షణము ఏమొచ్చినో, ఈ మరణం ఎట్లా మనకు వస్తుందో తెలీదు. మనం ఇప్పుడు ఇంటికి ఎవరు పోతామో కూడా తెలీదు. దేవుడి కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడ ఎదురు చూడాలి మనం. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. జాగ్రత్తగా చూసుకోకుంటే ఏమవుతాం? కింద పడతాం. బయట కాలువ ఉంది, ఆడ దిగడానికి కొంచెం కష్టం, కొంచెం ముసలి వాళ్ళు అట్లుంటే. జాగ్రత్తగా నడుచుకోకుంటే ఏమవుతాం? కింద పడతాం. చూసుకోవాలి జాగ్రత్తగా. బైబిల్ చదివేవాళ్ళు చదువుకోండి, కొంచెమే కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మాటను మనం గ్రహించాలి. ఇక్కడ ఎవరైనా నిలబడని, ప్రభు ప్రేమలో ఎవరు నిలబడినా, మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? మాటలాడువారు మీరు ఎవరితో అయినా మాట్లాడతాడు దేవుడు, ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. కానీ అన్నీ కూడా మనం వినాలి. ఈ మాట నాకే చెప్తున్నాడు దేవుడు అని మనం గ్రహించాలి. ఏ మాట అయినా సరే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని చెవు పెట్టి మనం విన్నామనుకో, స్వరం ఖచ్చితంగా మనకి వినబడుతుంది, దేవుడి స్వరం. వినే చెవిని మనము సిద్ధపరచుకోవాలి. ఏటిని వింటామంటే టీవీని, సీరియల్ వింటాం, కొన్ని మాటలు వింటాం. ఆ విధంగా కాదు, ప్రభు స్వరాన్ని వినేవారిగా మనం ఉండాలి. భక్తి గారు ఆయన మాట, ఆయన పేరెత్తడానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన అంత ప్రార్థనాపరుడు. ఆయనని తిమోతంకులు అన్నాడంట, అనా ప్రతిదీ దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుడు నాతో మాట్లాడినాడు అంటారు. ఎలా మాట్లాడతాడన్న దేవుడు? బైబిల్ ద్వారాగా మాట్లాడతాడని తెలుసు. ప్రతిదానికి ఎలా మీరు కనుగొంటారు అని తిమోతంకులు అడిగాడు. గుర్తుపెట్టుకొని, మా పిన్నమ్మ ఎవరైనా నడుస్తుంటే మా అక్క వస్తుంది, మాట్లాడుతుంటే మా పిన్ని మాట్లాడుతుంది, తుమ్మింది మా అక్క, అట్లా అంటారు కదా మీరు. అంటే వాళ్ళ పైన ధ్యాస ఉంది కదా. అది నా ప్రభు నాతో నా ధ్యాస అంతా ఎక్కడుంది? దేవుడి పైన ఉంది. ఆయన ధ్యాస ఎక్కడ పెట్టాడు? దేవుడి పైన పెట్టాడు. కాబట్టి ఆయన స్వరము వినగలిగాడు. మనం కూడా మన ధ్యాస ఎక్కడ పెట్టాలంటే ప్రభు యొక్క మాటలు వినటానికి పెట్టాలి. అప్పుడే వినబడుతుంది దేవుడి స్వరం. అప్పుడే మనం వినగలిగే వారుగా ఉంటాం, దేవుడికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉంటాం. విని గ్రహించాలి, గ్రహించి లోబడాలి. లోబడిన తర్వాత ప్రభు ఏది చెప్పాడో అది చెయ్యాలి. అప్పుడే దేవుని మాట విన్నట్టు లెక్క. ఒక అంకులు ఒక సంఘానికి వెళ్ళాడంట. నిజమైన దేవుణ్ణి మీరు గుర్తెరిగారా అని అడిగాడంట. ఇదేంటిది, మేమంతా క్రైస్తవులం, ఈయనేంది నిజమైన దేవుని గుర్తెరిగాడా అని అంటున్నారని వాళ్ళ మనసులో అనుకున్నారంట. అందరము మేము రక్షణ పొందామండి, బాప్తిసం తీసుకున్నాము, నేను 10 సంవత్సరాలు, నేను 15 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు, మేము పుట్టుకతో క్రీస్తులము అన్నారంట. సరే, ఒకరినొకరు క్షమించుకుంటున్నారా అని అడిగాడంట. ఒకరు ఇలా మలుకున్నారంట, ఒకరు ఇలా మలుకున్నారు. ఒక అక్క తిరిగి వేరే అక్కను మాట్లాడించిందంట. అక్క బాగున్నావా, తిన్నావా అన్నదంట. అంటే మనలో కార్యసిద్ధి కలిగినప్పుడు క్షమించే వాళ్ళగా ఉంటాం. మనలో
రక్షణ ఎప్పుడైతే కలుగుతుందో ఇతరుని క్షమించే వాళ్ళగా ఉంటాం. ఎందుకంటే దేవుడు హృదయంలోకి వచ్చిన తర్వాత మనల్ని క్షమించి మన హృదయంలోకి దేవుడు వచ్చాడు. మనం కూడా ఇతరులు క్షమించే వాళ్ళగా ఉండాలి. ఆ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు ఏమైనట్టు మనము దేవుడికి లోబడ్డట్టు. ఇతరులకు క్షమించినప్పుడు దేవుడికి లోబడినట్టు. కాబట్టి ఆ విధమైన స్థితిలో మనం ఉంటున్నామా? క్షమించుకుంటున్నామా? ఏ జీవితంలో ఉంటున్నాం? ఒక్కసారి మనము పరీక్షించుకునే వారుగా ఉన్నాం. ప్రభువుని సంతోషపెట్టే విధంగా మనం ఆరాధన చేయాలి. మనకు కావాల్సింది ప్రభు సిద్ధపరిచున్నాడు. మన హృదయం ఎరిగినటువంటి దేవుడు మనకి ఇస్తాడు. మనం అడగకుండానే ఆయన ఇస్తాడు. అన్నీ మన కోసం సిద్ధపరిచే ఉన్నాడు. మన అవసరతలు, మన అక్కర్లు అన్నీ కూడా ఎవరికి తెలియకున్నా కూడా దేవాది దేవుడికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి మనము ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళగా ఉండాలని ప్రభు ఈ దినము హెచ్చరిస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఏమున్నాయి ఇక్కడ? దుర్దినాలు. దుర్దినములు రాకముందే. ఏ దినాలు సంభవించబోతున్నాయో మనకు తెలియదు, కానీ దేవుడికి ఎరక. రాకముందే ఏం చేయమంటున్నాడు? తేజస్సునకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు. ఏ దినములు రాబోతున్నాయి? దుర్దినములు. దుర్దినములు రాకముందే ప్రభు కోసం మనము సిద్ధపడేవారుగా ఉండాలి. ప్రార్థనా జీవితం, ఆరాధనా జీవితం, మందిరానికి వచ్చే విషయంలో, మందిరంలో ఏదైనా పని ఉండే విషయంలో, మందిరంలో అక్కర తీర్చబడే విషయంలో భారం కలిగి ప్రార్థించాలి. మేమందరం దేవుడు ఇంకా చక్కగా మీకు ఈ స్థలాన్ని ఇచ్చాడు దేవుడి కృపను బట్టి. మీరు మందిరం కట్టుకునే విషయంలో కూడా ఎంతో భారం కలిగి ఉండాలి. ఆ ప్రతిఫలం దేవుడి యొద్ద మనం పొందేవారిగా ఉంటాం. మీ అందరిపైన ఒక భారం ఉంది, ప్రార్థనా భారం. మందిరం కట్టుకునే విషయంలో, మందిరము నిర్మింపబడే విషయంలో రేయింబగళ్ళు మీరు ప్రార్థనలో కష్టపడేవారుగా ఉండాలి. పోరాడినప్పుడు దేవుడు అద్భుతాలు చేసేవాడుగా ఉంటాడు. మనం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామా? పోరాటం. దేవునితో మనం పోరాడాలి. ఎవరు పోరాడాడు? యాకోబు పోరాడాడు. నువ్వు ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడవను. మన పోరాటం ఎవరితోటి? కుటుంబము, పిల్లలు ఉండాలి ఆ పోరాటం. కానీ మిగతా విషయాల్లో కూడా మనము పోరాడేవారిగా ఉండాలి. దుర్దినములు రాబోతున్నాయి, చెడ్డ దినములు రాబోతున్నాయి. కాబట్టి మనం పోరాడాలి. ప్రార్థనలో పోరాడి మనము మందిరాన్ని కట్టుకోవాలి. మందిరం కట్టడానికి మనం అర్హులము కాము, కానీ ప్రభువే కడతాడు. నా మందిరము నేను కట్టేదను. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనకి ఏమైనా కొదువు ఉందా? అనుకుంటే ఎక్కడి నుంచి అయినా కూడా పంపించగలడు. కానీ మన విశ్వాసాన్ని ప్రభు పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. మీరు ఎలాంటి ప్రార్థనలో పోరాడతారన్న బిడ్డలని మనల్ని పరీక్షించేవాడిగా ఉంటున్నాడు. మీరు పోరాడితే అద్భుతకరంగా మందిరాన్ని మనము కట్టుకోగలం. దుర్దినములు రాకముందే కట్టుకోండి. ఇంకా ఇటు సైడ్ తక్కువ, హైదరాబాద్ సైడ్ అయితే చాలా కష్టంగా ఉన్నాయి.
మందిరం కట్టుకోవాలంటే ఒక పోరాటం. మందిరం కట్టిన తర్వాత అక్కడ వాక్య పరిచర్య ఆరంభించాలంటే ఒక పోరాటం. సువార్తను ప్రకటించాలంటే ఒక పోరాటం. ఆ దినాల్లో మనం ఉంటున్నాం. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించని రోజులు వస్తున్నాయి. అనేక మంది రక్షణ పొందాలి. మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో దుర్దినములు, చెడ్డ దినములు రాకముందే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మరణకు తెచ్చుకుంటూ ముందుకెళ్ళాలని ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకొక వాక్యాన్ని చూస్తున్నాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు. ఉమ్, ఉమ్. ఏమంటున్నాడు? దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం, నా కాదు, నీ ఆయుష్కాలం, మనకు మనం పరీక్షించుకున్నాం. నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దాని అంతటిని అదే నీకు కలుగు బహుమానం. మనం నిజంగా అదే స్థితిలో ఉంటున్నాం. మనము సుఖించే వాళ్ళగా ఉంటున్నాం. కింద 10వ వచనంలో ఎంత చక్కటి మాటలు రాయించాడు. ఇది మన మాటలు కాదు, దేవుడి మాటలు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. శక్తి లోపము లేకుండా అంటే చేతనైనంత మటుకు, అంటే నువ్వు చేయగలిగేంత పని దేవుడి మందిరంలో చెయ్యాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు మనల్ని. నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను మన విషయంలోనే మనకి జ్ఞానం, తెలివి. మిగతా విషయాల్లో, దేవుడి విషయాల్లో జ్ఞానం లేదు. నిజమే ఈ మాట, సత్యమే. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిజమే, ఎప్పుడు మనం ఆలోచన చెయ్యం. నా పని, నా పిల్లలు, నా ఇల్లు, నా 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 ప్రభు పని ఎప్పుడు ఆలోచించే వాళ్ళగా మనము లేము. చెయ్యి, నీకు చేతనైనంత పని చెయ్యి. నీకు ఏమీ చేత కాలేదనుకో, నీ శక్తికి మించి చెయ్యి. ఇప్పుడు అక్క పోయి ఆడ నీళ్ళు తీసుకురా అంటే టకటక వెళ్ళి తెస్తుంది. చిన్నమ్మ ఆంటీ ఒక గ్లాస్ నీళ్ళు అంటే ఆమె చేతనవుతుందా? తొందరగా పోలేదు, తెస్తుంది, కానీ చాలా నిదానంగా వెళ్తుంది. అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళకి పని ఇస్తాడు దేవుడు. మనం ఏముండాలంటే ఆశ కలిగి ఉండాలి. ఆశ, నేను ఏ పని చేయాలి ప్రభా, నువ్వు నా కోసం ఏ పని సిద్ధపరిచినావు అంటే మనం కోరుకున్న పని కాదు, ప్రభు మన కోసం నిర్ణయించిన పని మనం చేయాలి. మనము కోరుకున్న పని ఎప్పుడు చేయొద్దు, ప్రభు నిర్ణయించిన పని చేయాలి. మన కోసం ఒక పని పెట్టింటాడు, ఎవరి సామర్థ్యము చొప్పున వాళ్ళకి ఇస్తాడు పని. అందరికీ ఒకటే జీతమే. ఈడ బోధిస్తే ఒక జీతం అని, వంట చేస్తే ఒక జీతం అని, చెప్పులు ఎత్తి పెడితే ఒక జీతం అని ప్రభు దగ్గర పక్షపాతం లేదు. అందరికీ ఒకటే జీతం. ఎందుకంటే ప్రభు పక్షపాతి కాదు. ఉంది కదా మత్తయి సువార్తలోన, పొద్దున వచ్చిన వారికి, మధ్యాహ్నం వచ్చిన వారికి, సాయంత్రం వచ్చిన వారికి అందరికీ సమానమైన జీవితం దేవుడిచ్చాడు. కాబట్టి మనం ఏ పని చేసినా ప్రభు పని అని చేయాలి.
ఏ దినాల్లో ఉన్నామంటే దుర్దినాల్లో, చెడ్డ దినాల్లో ఉంటున్నాం. మన శక్తికి మించి ప్రభు కోసం పోరాడదాం. ఏ పని చేత కాకుంటే ప్రార్థనా పనిలో పోరాడదాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దానికోసమై మనం అందరము సిద్ధపాటు కలిగి ఉండాలన్నదే మన ఆశ. ఇంకొక వాక్యం చూస్తున్నాము. ఇర్మియా గ్రంథము 29:11. ఏం దినములంట? సమాధానకరమైన దినములు. నేను చదువుతాను మీ అందరికీ వినపడేదట్లా, ఎందుకంటే కొంతమందికి చదువు రాదు కదా. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగనట్లుగా అవి సమాధానకరమైనవే, ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. సమాధానకరమైన ఉద్దేశం. మనం సమాధానము కలిగి ప్రభు పని చేసినప్పుడే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ముందు ప్రభు పని చేయండి, దేవుడు మీ పని చేసేవాడుగా ఉంటాడు. నన్ను గనుపరచు వారిని నేను గనుపరుస్తాను. అది సత్యం. మనమైనా మాట తప్పుతాం, దేవుడు మాట తప్పడు. అక్క నేను మందిరానికి వస్తాను, నేను మాట తప్పుతా. అక్క మీ ఊరికి వస్తానక్క, వచ్చే శనివారం వస్తున్నా అంట, నేను మాట తప్పుతానేమో. అంటే ఇంటి పరిస్థితులను బట్టి మాట తప్పుతా, ప్రభు మాట తప్పడు. కాబట్టి ఆయన మాట తప్పని దేవుడు. మనం ప్రభు పని చేస్తే మన పని దేవుడు చేసేవాడుగా ఉంటాడు. ఎన్నో నేను అలాంటి అద్భుతాలు నిజంగా కనులారా చూస్తూ వచ్చాను. కనులారా మనం దేవుడి పని చేసినప్పుడు కనులారా చూస్తాం. నిజంగా అది సత్యం, అది నిజం. దేవుని కోసం మనం సమయాన్ని కేటాయిస్తే ఎంత సంతోషంగా ఉంటుందంటే, అందుకే భక్తి గారు రాశారు, చెప్పనా శక్యం మహిమాయుక్తమైన సంతోషం మనకు వస్తుంది. ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభునందు ఆనందించేవారుగా మనం ఉండొచ్చు. మన ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు మనల్ని వెంటాడచ్చు. కానీ ప్రభు ఇచ్చే ఆ యొక్క సంతోషము మనం చెప్పలేము. కానీ ఎప్పుడు ప్రభుని హెచ్చించినప్పుడు, ప్రభు కోసం సమయాన్ని ఇచ్చినప్పుడు, ప్రభుని ఆయన సంతోషపరిచే విధంగా ఆరాధించినప్పుడు, ప్రభు పని మనం సంపూర్ణంగా చేసినప్పుడు నిజంగా అది మనం పొందుకోగలం. కాబట్టి మనం ప్రభు కొరకు పోరాడేవారిగా ఉండాలి. ప్రభు పనిలో ఏ పనైనా సరే, ఒక గ్లాస్ తీసి నీళ్ళు ఇచ్చే పనైనా అది కూడా పనే. దేవుడి విషయంలో ఊరోడైనా కూడా ఒక పని. కాబట్టి ప్రభు పనిలో మనం పని కలిగి ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నేను అసలు వేరే వాక్యాన్ని సిద్ధపడ్డాను. రాత్రి అబ్బాయి వచ్చాడు, ప్రభా 2 వాక్యాలు సిద్ధపడ్డా, మీ పిల్లలకి ఏ వాక్యం నేను ఇక్కడ పంచుకోవాలి అనుకున్నాను. నిన్న సండే ఒక మాట మాట్లాడారు ఒక అన్న, కాలము అనే మాట. కాలము, దినములు ఇవన్నీ ఒకటే కదా. సరే ప్రభా, రాత్రి నేను ఏ ఒక వాక్యం అయితే సిద్ధపడినాను, అబ్బాయి అదే వాక్యం చెప్పాడు, దినములు చెడ్డవే. అప్పుడు నాలో నేను నవ్వుకున్నాను. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరితో ఒకటే మాట్లాడతాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు 40 మంది రాశారు. అందరి ఆలోచనలు ఒక్కటిగా రాశారు. ఒక ఇద్దరే, అక్క వేరేగా ఆలోచన చేస్తుంది, నేను వేరేగా ఆలోచన చేస్తాను. కానీ 40 మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా రాశారో అని నేను అనుకునేదాన్ని. ఒకే విధంగా అందరివి అసలు సమకూడే విధంగా రాశారు. అందరి యొక్క జ్ఞానము కూడా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు 40 మందిలో ఉండేది ఒక్కడే. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అలా రాయించాడు. కానీ రాత్రి ఎత్తుకెళ్ళిన తర్వాత కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటే
అక్కడ కూడా వాక్యము సింక్ అవుతూ వస్తుంది. అంటే మనం ప్రభు ఉద్దేశాన్ని మనం ఎరిగేవారుగా ఉండాలి, గ్రహించేవారుగా ఉండాలి. అది ఏ మాట అయినా కూడా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, మనతో ఎలా మాట్లాడతాడంటే అది ఆ సంతోషం మనము పట్టలేము. ఆ విధంగా మనతో మాట్లాడతాడు. మనకేముండాలంటే చెవిని ఆయన స్వరానికి పెట్టాలి, వినేదిగా ఉండాలి. మన చెవిని ఆయన స్వరానికి అప్పగించేదిగా ఉండాలి. సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడే ఆయన స్వరాన్ని వినగలుగుతాం, ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ విధంగా మనం ఉండాలి. మనం స్త్రీలం, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకోరు, బుద్ధిహీనురాలు తన ఇంటిని. కాబట్టి మనం బుద్ధిహీనులుగా ఉండక ఈ యొక్క చెడ్డ దినాల్లో జ్ఞానవంతుల వలె మన ఆత్మీయ ఇంటిని కట్టుకోవాలి. మనం కట్టుకుందామా? అందరూ ఏక మనసు కలిగి ఆత్మీయ ఇంటిని, ఎవరి ఇంటిని వారు కట్టుకుందాం. ప్రభు కోసం సిద్ధపడదాం, ఆత్మీయంగా బలపడదాం. ప్రభు రాకడ కోసమై సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ఈ కొన్ని లేఖనాలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మన హృదయాల్లో ఈ యొక్క మాటలు ఫలించును గాక. ఆమేన్. ఇప్పుడు ఒప్పుకోలు చేద్దాం మనందరము.